జయ గురుదత్త. మహామహిమాన్వితమైన లలితా రహస్య నామాలలో భాగంగా మనం చెప్పుకునే నామాల్లో తర్వాత నామము మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. మహా అంటే పెద్ద పెద్ద, పద్మాటవి అంటే పద్మాలు, సంస్థ అటవి అంటే అడవి, పెద్ద పెద్ద పద్మాలు కలిగిన అడవి లాంటి ప్రదేశంలో అంటే సహస్రార చక్రంలో నివసించే తల్లి అనర్థము. తర్వాత నామము కదంబ వనవాసిని. కదంబము అంటే కదంబ వృక్షాలు, పెద్ద పెద్ద కదంబ వృక్షాలతో కూడిన వనవాసిని, వనంలో నివసించే తల్లి అని అర్థము. అమ్మవారికి కదంబ పూలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆమె కదంబ వృక్షాలు ఉన్న వనంలో నివసిస్తుంటుంది అంటారు. అందుకనే మనకి ఎప్పుడైనా కూడా కదంబ పుష్పాలు దొరికితే ఒక్క పుష్పమైన ఆ తల్లికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే ఆ తల్లి ఎంతో ఇష్టపడుతుంది. పెద్ద పెద్ద వృక్షాలు, కదంబ వృక్షాలు కలిగిన వనంలో నివసించే తల్లి అని అర్థము. జై గురుదత్త.